కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున పంటల ఎంపికలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారాయని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ప్రధాన ప్రాజెక్టులోకి కూడా తగిన స్థాయిలో నీరు చేరలేదని, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండితేనే ఒక పంటకు సరిపడా సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి అవసరం తక్కువగా ఉండే వర్షాధార పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు ఇంతవరకు భారీ స్థాయిలో పడి రిజర్వాయర్లకన్నిటికు నీళ్లు రావాల్సిన సమయం సగమైనప్పటికీ కూడా ఇంతవరకు ఎక్కడ కూడా పై ప్రాంతాలలో వర్షాలు పడి శ్రీశైలానికి కానీ, తుంగభద్రకు కానీ, నాగార్జున సాగర్కి కానీ ఎక్కడ నీరు అనేది ఇంతవరకు డ్యాములకు రాలే. పోయిన సంవత్సరం జూలై 12వ తేదీన కేసీ కెనాల్కు నీళ్లు వదలడం జరిగింది. ఈ సంవత్సరం తుంగభద్ర కానీ, ఆల్మట్టి కానీ, నాయన్పూర్ కానీ, మరి శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, తుంగభద్రకు కానీ ఇప్పటి వరకు వర్షం లేని కారణంగా నీళ్లు డ్యాముల్లోకి రావడం లేదు. రైతులందరేమో వ్యవసాయ సీజన్ మొదలైందని, ఖరీఫ్ సీజన్ మొదలైందని పంటలు వేసేదానికి కొంచెం ఆతృత పడుతున్నారంటే సీజన్ వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం మాదిరి ఎక్కడన్నా బావుల కింద నార్లు పోసుకోవడము, నీళ్ళ కింద నార్లు పోసుకోవడము, ఇవన్నీ కొంతవరకు రైతులు ప్రతి సంవత్సరం మాదిరి ఇప్పటికి కొంచెం తొందరపడే పరిస్థితుల్లో వాళ్ళు కొన్ని చేయడం జరుగుతుంది.